ఎండాకాలం నేను ఉన్నాను అనుకుని వచ్చేసింది. అయితే ఈ ఎండాకాలంలో మన అందరం ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే విరోచనాలు, వాంతులు, జ్వరాలు, డీహైడ్రేషన్, బీపీ లో అయిపోవడం, కళ్ళు తిరిగిపోవడం ఇలాంటివన్నీ చేస్తుంటాం. సో అలాంటప్పుడు మనకు అందరూ చెప్పేది ఏంటంటే ఓఆర్ఎస్ తాగండి అంటారు. ఈ ఓఆర్ఎస్ తాగండి అనగానే మనం మెడికల్ షాప్కి వెళ్ళి ఓ బాబు ఒక ఓఆర్ఎస్ మంచిది ఇవ్వు అంటే వాడు ఒక డ్రింక్ బాటిల్ మన చేతిలో పెడతారు. దాని మీద ఓఆర్ఎస్ ఎల్ అని ఉంటుంది. అది ఓఆర్ఎస్ WHO రికమెండెడ్ ఉండదు. ఎందుకంటే అందులో షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, సాల్ట్ లెవెల్ తక్కువ ఉంటాయి. ఇది తీసుకోవడం వల్ల ఈ విరోచనాల వాంతులు తగ్గడం కాకుండా ఎక్కువ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈసారి నుంచి మీరు ఓఆర్ఎస్ తీసుకునేటప్పుడు దాని మీద చూడాల్సింది ఏంటి అంటే అది WHO రికమెండెడ్ అని చెప్పి దాని మీద స్టాంప్ ఉందా లేదా, అలా ఉంటేనే ఆ ఓఆర్ఎస్ మీద తాగాలి, లేకపోతే దాన్ని నో అని చెప్పేసేయండి. ఇలాంటివి ఇప్పుడు ఈ ఓఆర్ఎస్ వి లిక్విడ్ ఫార్మ్స్ లో వస్తున్నాయి, డ్రింక్లు చిన్నపిల్లలు పెట్టడానికి డ్రింక్స్ రూపంలో వస్తున్నాయి, లేకపోతే పౌడర్ ఫార్మ్స్ లో కూడా వస్తున్నాయి. అన్నిటికన్నా నేను యూజ్ చేసే ప్రోడక్ట్ మీకు చెప్తానండి. ఇదేంటంటే వాలెట్ ఓఆర్ఎస్ అని చెప్పి ఉంటుంది. ఇది WHO రికమెండెడ్. ఇది 20 రూపాయలకి 5 ప్యాకెట్లు వస్తాయి. ఒక ప్యాకెట్ ని 200 ml లో మిక్స్ చేసి తాగాల్సి వస్తుంది. చాలా మంచి రిజల్ట్, చాలా తొందరగా దీని రిజల్ట్ కనిపిస్తుంది. సో ఎవరికైతే లో బీపీ ఉంటుందో, ఎవరికైతే చిన్నపిల్లలు ఉన్నారో, ఎవరికైతే ఈ ఎండాకాలంలో డిహైడ్రేషన్ ప్రాబ్లం అవుతుందో వాళ్ళందరికీ రీల్ షేర్ చేయండి. ఇదనే కాదు, మార్కెట్ లో దొరికి ఏ ఓఆర్ఎస్ ప్యాకెట్ అయినా తీసుకోండి, కానీ దాని మీద మీరు చూడాల్సింది WHO రికమెండెడ్ ఉందా లేదా అని. Hope this information is useful. Please share with all your friends and family. Thank you.